హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. అదేంటంటే సగ్గుబియ్యం అట్లు. ఒక 3-4 గంటల్లో మనం చేసేసుకోవచ్చు, ఫర్మెంటేషన్ అవసరం లేకుండా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఈ అట్లు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం 1 కప్పు సగ్గుబియ్యాన్ని 1 కప్పు పెరుగులో నానబెట్టుకోవాలి. బియ్యాన్ని 1 కప్పు తీసుకొని నార్మల్గా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒకవేళ పెరుగులో నానబెట్టకపోతే నీటిలోనే నానబెట్టుకోవచ్చు అనమాట రెండుని. కాకపోతే ఆ తర్వాత పెరుగు కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను 4 గంటలు నానబెట్టాను. సగ్గుబియ్యం బాగా నానిపోతాయి. మీరు చిన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు, పెద్దవైనా తీసుకోవచ్చు. ఇలా చక్కగా నానిన తర్వాత నానిన ఈ బియ్యాన్ని కూడా రెండు కలిపేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు కలిపి కూడా నానబెట్టుకోవచ్చు. బట్ 1 కప్పు పైనే పెరుగు వేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. 4 గంటలు ఖచ్చితంగా నానాలండి. అప్పుడే మనకి సగ్గుబియ్యం బాగా నానతాయి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీరు పెరుగులో నానబెట్టకపోతే ఇప్పుడు 1 కప్పు పెరుగు కలుపుకోవచ్చు. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, అలాగే 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేయాలి. వంట సోడా కొంచెం ఎక్కువే వేయాలి, అప్పుడే ఇవి మనకి చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు అందులో మీకు నచ్చినట్లయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి చక్కగా పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే. పెనం మీద వేసినప్పుడు మనకి చిన్న చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 2 వైపులా కాల్చుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్కటి కాకుండా మీరు మరికొంచెం చిన్నవి ఒక 2-3 ఒకేసారి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం అట్లు మీరు ట్రై చేయండి. పల్లి చట్నీతోటి, టమాటో ఊరగాయతోటి చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.